ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు నేషనల్ స్టార్ నాని. తాను హీరోగా సినిమాలను నిర్మించడం కాకుండా ఇతర హీరోలతోనూ సినిమాలను నిర్మిస్తూ విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన నాని తాజాగా కోర్ట్ అనే చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రశాంత్ నిర్మించిన కోర్ట్ మూవీని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ సమర్పణలో విడుదల చేయబోతున్నారు నాని. ఈ సినిమాతో రామ్ జగదీష్ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. కోర్టు సినిమాపై మొదటి నుంచి కూడా నాని చాలా నమ్మకంగా ఉన్నారు. కథ విన్నప్పుడే మంచి సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సినిమాకు డబ్బులు పెట్టి వదిలివేయకుండా ప్రమోషన్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. చిన్న సినిమాను, మంచి సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. తన హిట్ 3 సినిమాతో ఎంత బిజీగా ఉన్నా ఈ చిన్న సినిమా కోర్టును వీడలేదు. ఎప్పటికప్పుడు సినిమా గురించి వివరాలు అడిగి తెలుసుకుంటూ విడుదల సమయంలో తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఇలాంటి చిన్న సినిమాలకు పబ్లిసిటీ దక్కితేనే మినిమం ఓపెనింగ్స్ వస్తాయి. కనుక నాని చిత్ర యూనిట్ సభ్యులతో ప్రమోషన్స్ లో పాల్గొంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా కోర్టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో నాని పరిచయం చేసిన దర్శకులు దాదాపు 12 మంది హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఇంతమంది దర్శకులను పరిచయం చేసిన ఘనత నానికి దక్కిందంటూ పలువురు అభినందించారు. ఇక నాని మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు సినిమా అనేది ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అని, తప్పకుండా ఇలాంటి సినిమాను థియేటర్లో చూసి ఆదరించాలని అన్నారు. సినిమాను నిర్మించాను కనుక ఈ విషయం చెప్పడం లేదని, మీరు ఎవరు ఇంత మంచి సినిమాను మిస్ కావద్దనే ఉద్దేశంతో చెప్తున్నానంటూ నాని చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై మీకు నమ్మకం కలగడానికి తనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని, ఒకవేళ మార్చి 14న కోర్టుకు వెళ్లి తను చెప్పిన దానికి మీ అంచనాలకు మ్యాచ్ కాకుంటే మరో 2 నెలల్లో విడుదల కాబోతున్న తన హిట్ 3 ఎవడు చూడవద్దని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు నాని. ఇంతకంటే బలంగా తను చెప్పలేనని, దీనికంటే 10 రెట్లు ఎక్కువగా హిట్ 3కి ఖర్చు చేశారని తెలిపారు. 14వ తారీఖు మీరు కోర్టుకు వెళ్ళండి. తప్పకుండా మంచి సినిమా చూసిన ఫీల్ ను పొందుతారు. నేను సినిమాను చూశాను, నాకు బాగా నచ్చింది. నటీనటులు ప్రతి ఒక్క టెక్నీషియన్ చేసిన పని నచ్చింది. సినిమాను చూస్తున్నంత సమయం ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయాం ఏంటి అని బయటకు వచ్చాక ఫీల్ అవుతారని అన్నారు. కోర్టు సినిమాలో ప్రియదర్శితో పాటు హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి, ప్రభావతి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకు విజయ్ బల్ఖాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు నాని సోదరి దీప్తి సహా నిర్మాతగా వ్యవహరించారు. నాని ప్రమోషన్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన కోర్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు నేషనల్ స్టార్ నాని. తాను హీరోగా సినిమాలను నిర్మించడం కాకుండా ఇతర హీరోలతోనూ సినిమాలను నిర్మిస్తూ విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన నాని తాజాగా కోర్ట్ అనే చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రశాంత్ నిర్మించిన కోర్ట్ మూవీని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ సమర్పణలో విడుదల చేయబోతున్నారు నాని. ఈ సినిమాతో రామ్ జగదీష్ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. కోర్టు సినిమాపై మొదటి నుంచి కూడా నాని చాలా నమ్మకంగా ఉన్నారు. కథ విన్నప్పుడే మంచి సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సినిమాకు డబ్బులు పెట్టి వదిలివేయకుండా ప్రమోషన్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. చిన్న సినిమాను, మంచి సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. తన హిట్ 3 సినిమాతో ఎంత బిజీగా ఉన్నా ఈ చిన్న సినిమా కోర్టును వీడలేదు. ఎప్పటికప్పుడు సినిమా గురించి వివరాలు అడిగి తెలుసుకుంటూ విడుదల సమయంలో తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఇలాంటి చిన్న సినిమాలకు పబ్లిసిటీ దక్కితేనే మినిమం ఓపెనింగ్స్ వస్తాయి. కనుక నాని చిత్ర యూనిట్ సభ్యులతో ప్రమోషన్స్ లో పాల్గొంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా కోర్టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో నాని పరిచయం చేసిన దర్శకులు దాదాపు 12 మంది హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఇంతమంది దర్శకులను పరిచయం చేసిన ఘనత నానికి దక్కిందంటూ పలువురు అభినందించారు. ఇక నాని మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు సినిమా అనేది ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అని, తప్పకుండా ఇలా
ఇలాంటి సినిమాను థియేటర్లో చూసి ఆదరించాలని అన్నారు. సినిమాను నిర్మించాను కనుక ఈ విషయం చెప్పడం లేదని, మీరు ఎవరు ఇంత మంచి సినిమాను మిస్ కావద్దనే ఉద్దేశంతో చెప్తున్నానంటూ నాని చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై మీకు నమ్మకం కలగడానికి తనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని, ఒకవేళ మార్చ్ 14న కోర్టుకు వెళ్లి తను చెప్పిన దానికి మీ అంచనాలకు మ్యాచ్ కాకుంటే మరో 2 నెలల్లో విడుదల కాబోతున్న తన హిట్ 3 ఎవడు చూడవద్దని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు నాని. ఇంతకంటే బలంగా తను చెప్పలేనని, దీనికంటే 10 రెట్లు ఎక్కువగా హిట్ 3కి ఖర్చు చేశారని తెలిపారు. 14వ తారీఖు మీరు కోర్టుకు వెళ్ళండి. తప్పకుండా మంచి సినిమా చూసిన ఫీల్ ను పొందుతారు. నేను సినిమాను చూశాను, నాకు బాగా నచ్చింది. నటీనటులు ప్రతి ఒక్క టెక్నీషియన్ చేసిన పని నచ్చింది. సినిమాను చూస్తున్నంత సమయం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాం ఏంటి అని బయటకు వచ్చాక ఫీల్ అవుతారని అన్నారు. కోర్టు సినిమాలో ప్రియదర్శితో పాటు హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి, ప్రభావతి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకు విజయ్ బల్ఖాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు నాని సోదరి దీప్తి సహా నిర్మాతగా వ్యవహరించారు. నాని ప్రమోషన్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన కోర్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.